మనం క్రిస్టియానిటీకి ఎగెయినిస్టా, ఇస్లాంకి ఎగెయినిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. అమ్మయ్య, కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. చిన్నజీయర్ గారు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఎవరు ఎవరికి వ్యతిరేకం, హైందవస్తులు క్రిస్టియన్స్కి వ్యతిరేకమా, మనం ముస్లింకి వ్యతిరేకమా అని వారు నోరు తెరిచి ఈ మతాలకు సంబంధించిన అంటే క్రైస్తవ మతం, ముస్లిం మతం ఎవరికి వ్యతిరేకం, ఈ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని చిన్నజీయర్ గారు మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు మాట్లాడారు. వాటిని కూడా ఇప్పుడు నేను చెప్తాను. కానీ కొన్ని కరెక్షన్ కూడా చేయాలి. వారి నోటి నుంచి వచ్చినటువంటి విషయాలు కొన్ని కరెక్షన్ చేద్దాం. అసలు ముందుగా వ్యతిరేకం అనే మాట, ఆ పదం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు భారతదేశంలో మతాలు, మెయిన్ మతాల మధ్య ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం మూలానే వారు ఈ మాట వాడారు అని అనిపిస్తుంది. ఆ మాట వాడకుండా ఉంటే బాగుండేది. అంటే వ్యతిరేకం అనేటువంటి పదం రావాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? వాట్ ఇస్ ద నీడ్? ఎవరికి వ్యతిరేకం? సరే, వారు చెప్పిన వాటిల్లో 1, 2 అవి కరెక్ట్గానే ఉన్నాయి. వాటి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. క్రిస్టియన్ అని పేరు చెప్పి, వక్ర భాష్యం చెప్పి, చెడు బీజాలు నాటి ప్రలోభాలు పెట్టే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మనకు వ్యతిరేకం అన్నారు. ఓకే, అట్లాంటి వాళ్ళు మేము కూడా క్షమించాం. యేసుప్రభు పేరు, బైబిల్ పేరు, క్రిస్టియన్ పేరు పెట్టుకొని ప్రలోభాలకు గురి చేసే సిచ్యువేషన్ ఎవరైతే చేస్తున్నారో మేము దాన్ని కూడా ఒప్పుకోం. ఎలాగంటే వీ విల్ గో అకార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రలోభాలు పెట్టకూడదు, తప్పు. అది ఎవరైనా సరే, అది రాజ్యాంగం ఒప్పుకోదు. మనం రాసుకున్నాం రాజ్యాంగం 25, 26, 27, 28 దాకా ఆర్టికల్స్. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఇష్టపూర్వకంగా. ఆ స్వీకరించిన మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు, ప్రలోభాలతో కాదు. తప్పది. సో బలవంతంగా కాదు, ప్రలోభాలకు కాదు, బలవంతంగా పెట్టి అని చెప్పట్లే అక్కడ. కానీ చెప్పొచ్చు, ఎదుటివాడికి చెప్పొచ్చు. నచ్చింది తీసుకో, నచ్చకపోదు అని చెప్పు. ఇది కరెక్ట్. ఇంకేమన్నారంటే తన మతాన్ని తన ఆచరించుకుంటే అది ఎవరికి ఇబ్బంది కాదన్నారు. వండర్ఫుల్. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవటమే తప్పేమీ లేదు. నీ మతాన్ని నువ్వు ఆచరించుకో, నా మతాన్ని ఆచరించుకుంటాను. సో నీ మతాన్ని ఆచరించుకునే నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. చెప్పుకో నీ మతాన్ని గురించి, బలవంతంగా కాదు. నేను నమ్ముకున్న మతాన్ని గురించి నేను చెప్పుకుంటా, బలవంతంగా చెప్పను, బలవంతంగా రుద్దను. ఇది మన భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న ఆర్టికల్స్. ఇతర మతాలను ఆక్షేపించే వారికి వ్యతిరేకం అన్నారు. వాళ్ళు చీడ పురుగులు కూడా అన్నారు చిన్నజీయర్ గారు. ఓకే, ఎవరి మతాన్ని ఎవరు దూషించాల్సిన అవసరం లేదు, అది రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఇది కరెక్ట్ కాదు, మేము దానికి ఒప్పుకుంటున్నాం. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం అన్నారు వారే. అదే క్రైస్తవులు చేస్తున్నది. ఎవరి మీదకి ఏ మతాన్ని బలవంతంగా రుద్దరు, అది తప్పు. ఇంకేమన్నారంటే క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీటింగు శంఖారామం కాదన్నారు. వండర్ఫుల్, అప్రిషియేట్ యూ. కానీ ఇక్కడ 2 విషయాల్లో కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ అకార్డింగ్ ద బైబుల్. అవేంటో చూద్దాం. నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అనేవాడు 4 కొయ్యమన్నాడు చిన్నజీయర్ గారు. అంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఇది ఈ లోక సంబంధంగా తప్పే. నీ తల్లి కంటే నా తల్లి గొప్పది, నీ తల్లి నలుపు, నా తల్లి ఎరుపు, నీ తల్లి కంటే నా తల్లి ఇంకా ఆ సూపరు, ఇట్లా అంటాం ఈ లోక సంబంధంగా డెడ్లీ రాంగ్. అయితే ఇప్పుడు నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అనేటువంటిది ఈ లోకపరంగా చెప్పటం అది తప్పు ఫిజికల్గా.
కానీ స్పిరిచువల్గా బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన వాళ్ళు చేసే బోధ కూడా అకార్డింగ్ బైబిల్ ప్రకారమే చెప్తున్నప్పుడు మన వాళ్ళకు కోపం వస్తుంది. ఎట్లాగూ ఇప్పుడు దేనికి కోపం వస్తుందంటే, నేనే దేవుణ్ణి, వేరే దేవుడు ఎవరు లేరు, విగ్రహాలు వట్టివి, అవి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి కదలవు, చేతులుండి పనులు చేయవని బైబిల్ చెప్తుంది. అదే మేము చెప్తున్నాం. ఇది చెప్తే కోపం వాళ్ళకి. సో ఎవరి పేరు చెప్పట్లా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో అదే బోధ చేస్తున్నాం. ఏంటి, పలానా విగ్రహం తప్పు, పలానా విగ్రహం తప్పు అని చెప్పట్లా. బైబిల్ ఏం చెప్పింది, విగ్రహారాధన తప్పు, అదే మేము బోధ చేస్తున్నాం. అది గుచ్చి నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు తప్పురా, నువ్వు అదిరా అని మేము చెప్పాం. అకార్డింగ్ బైబిల్ ఏం చెప్తుందో విగ్రహారాధన తప్పు అని చెప్పాయండి మా దేవుడు అని క్లారిటీ ఇస్తున్నాం. బైబిల్ దీనికి ఇస్తున్న క్లారిఫికేషన్ అంటే మరొకటి, ఐ ఆమ్ ద గాడ్, నేనొక్కడనే దేవుణ్ణి, ఆకాశం కానీ, ఆకాశం పైన కానీ, భూమి కానీ, భూమి కింద జలముల్లో కానీ నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరని చెప్పినప్పుడు వీళ్ళ కోపం వస్తుంది. అందు గురించి ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే, చాలా చోట్ల ఇప్పుడు హోటల్లో చూడండి, మనం భోజనం చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు 3 మతాల గుర్తులు పెడతారు, క్రిస్టియానిటీ, ముస్లిం, హిందూ. అంటే ఏంటి, యేసుప్రభు ఫోటో కూడా మధ్యలో పెడతారు. అంటే అందరు దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, బైబిల్ ఏమంటుంది, యేసుప్రభు ఏమంటాడు, ఐ ఆమ్ ది వే, నేనే మార్గం, దేర్ ఇస్ నో అనదర్ మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే దేవుణ్ణి, వేరే దేవుళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు వేరే దేవుడు ఎవరు లేరు, ఈయనొక్కడే దేవుడు అన్నప్పుడు నీకెందుకు కోపం? నిన్ను వ్యక్తిగతంగా ఏమి విమర్శించట్లా, అకార్డింగ్ బైబిల్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే, మన హైందవ సహోదరులు అన్నదమ్ముల మీద మనం భుజాల మీద భుజాలు చేయలేసి, అరే యేసుప్రభు కూడా ఒక దేవుడు లేరా, మీ దేవుళ్ళందరితో పాటు యేసుప్రభు కూడా ఒక దేవుడే, ఈయనొక్కడే ఒక దేవుడు, నిజమైన దేవుడు ఈయనొక్కడే దేవుడు కాదు, ఈయన కూడా ఒక దేవుడు లేరా అన్నామంటే మనల్ని నెత్తిమే పెట్టుకుని చూస్తారు, భుజాల మీద భుజాలు వేసుకొని తిరుగుతారు. అసలు భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే, బైబిల్ ప్రకారం మనం మాట్లాడుతున్నప్పుడు మనం వ్యతిరేకులం అయిపోతున్నాం. బైబిల్ ప్రకారమే మనం మాట్లాడాలి, మాట్లాడుతున్నాం కూడా. నేనే దేవుణ్ణి, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఒక్కడనే దేవుణ్ణి అని చెప్పినప్పుడు మీ బైబిల్ దేవుడు ఒకడే దేవుడు, అది ఒప్పుకోరు. ఇది ఒప్పుకోకపోతే కాంట్రడిక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పాలి వాళ్ళకి మనం. సో ఉదాహరణకు మనం మీరు ప్రార్థనకి పెట్టిన పలహారం ఏం తింటున్నాం, మేము పూజ చేసిన పలహారం మీరు తినరు అన్నప్పుడు సమాధానం బ్యూటిఫుల్గా ఎదుటి వ్యక్తికి గుచ్చుకోకుండా, ఇబ్బంది కలగకుండా చెప్పాలా. మనం దాని రాజ్యాంగం కూడా వాడుకోవచ్చు. ఏమన్నాలా, ఇప్పుడు మీరు నల్ల బట్టలు అయ్యప్ప మాలేస్తారు, ఎర్ర బట్టలు కనకదుర్గ మాలేస్తారు 40 రోజులు. ఆ 40 రోజులు మీరు మాల వేసినప్పుడు నాన్ వెజిటేరియన్ తింటారా అని అడగండి వాళ్ళని. మేము తినమంటారు. ఎందుకు తినరు అని అడగండి. నిష్ఠ పూనామండి, 40 రోజులు అయ్యప్ప మాల దీక్ష పూనాం, నిష్ఠ పూనాం అంటారు. 40 రోజులు నిష్ఠ పూనాం, తినరు. అలాగే మేము కూడా బాప్తిస్మము అని నిష్ఠ పూనాం, ఇది జీవితాంతం నిష్ఠ, అందుకొరకు అవి తినకూడదు అని మనం అట్లా తెలివితేటలుగా చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి సువార్త ఎలా చెప్పాలి, ఆడు కొండ మీద కోతి, వీడికి తొండ ఉంది, వీడికి తోక ఉంది, అట్లా చెప్పకూడదు, తప్పది. అసలు భారతదేశంలో మన అన్నదమ్ముల్ని ప్రేమించి సువార్త చెప్పే విధానం అది కాదు. అదే చిన్నజీవి స్వామి గారు చెప్పినటువంటి మాటకి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అట్లాగూ నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అట్ట చెప్పకూడదు. నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అన్నాం అనుకోండి, తగాదాలు వస్తాయి. అలా కాకుండా బైబిల్ ఇలా చెప్పిందయ్యా, అది మేము చెప్తున్నాం. మా దేవుడు ఏం చెప్తున్నాయంటే, నేనే నిజమైన దేవుణ్ణి, కావాలంటే ఇగో ప్రూఫ్లోనే చూసుకోండి, ఇవన్నీ ప్రూఫ్లు, నేను ఒక్కడిని దేవుణ్ణి, ఆకాశం కానీ, పైన కానీ, భూమి కానీ, భూమి కింద నీళ్ళ కానీ, సమస్తంలో నేను ఒక్కడినే దేవుణ్ణి అని బైబిల్ చెప్తుందండి. దాన్నే మేము యాక్సెప్ట్ చేస్తాం. కావాలంటే రుజువులు చూసుకోండి. నువ్వు కూడా చెప్పుకో, కావాలంటే నీ దేవుడిని ఆయన ఏం చెప్తున్నాడో అది నువ్వు కూడా ప్రచారం చేసుకో. ప్రచారం చేసుకున్నప్పుడు ఏది కరెక్టో, ప్రజలకి ఏది కరెక్ట్ అనిపించిందో అది యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి గారు ఇంకో మాట వాడారు. ఏమంటే, నదుల్లోకి తీసుకెళ్ళి ముంచేసేసి మతం మారిపోయావు అన్నా వాళ్ళని నిర్మూలించే ఉద్యమం అన్నాడు. ఇది తప్పండి. అసలు ఇది కరెక్షన్ చేయాలి. నేను చిరంజీవి గారు ఏం మంచి మాట్లాడారో అది చెప్పేప్పుడు నేను చిరంజీవి గారు అకార్డింగ్ రాజ్యాంగం ప్రకారం కాకుండా మాట్లాడిన మాట ఇది. తీసుకెళ్లి ముంచేసేసి బలవంతంగా ఎవడు ముంచాడు, బలవంతంగా ముంచరు, కావాలంటే ప్రశ్నలు వేసుకోండి. తీసుకెళ్లి నీళ్ళలో ముంచేసి మతం మారావు పో అంటే అది నువ్వెవరు చెప్పడానికి? అది హక్కు మాకుంది. అది ప్రతి ఒక్కరికి ఉంది హక్కు. అది
బలవంతంగా ఎవరు ముంచరు. బాప్తిస్మం ఎవరు మతం మారపో అంటే ఏంటి, అది ఆడికి ఇష్టం అయింది కాబట్టి మునిగాడు, ఇష్టమైంది కాబట్టి మేము కూడా ముంచాం అంతే. వాడికి ఇష్టం, ఇచ్చేవాడికి హక్కు ఉంది. ఆడికిష్టం మతం మారడం, వాడికి ఇష్టం మతం మారాడు కాబట్టి అకార్డింగ్ బైబిల్ ప్రకారం నిలవ మునుగుతాడు. మతం మారటం కాదు అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే, మతి మారటం, మార్గం మారటం, దట్స్ ఫినిష్. మతం అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది మతం మారటం కాదు, హృదయం మారటం, దట్స్ ఫినిష్. కాబట్టి చిన్నజీయర్ గారు చెప్పినటువంటి ఆ పాయింట్స్లో కొన్ని కరెక్షన్ చేశాం అంతే, ఎవరిని విమర్శించడం కాదు. మన క్రైస్తవ బిడ్డలు కూడా చాలా విషయాలు తెలుసుకుంటారని దీన్ని కరెక్షన్ చేసి సత్యాలు మాట్లాడటం జరిగింది.